ఒక భక్తుడు మరియు మహర్షి మధ్య జరిగిన సంవాదం వినండి. భక్తుడు: స్వామి, కళ్ళు మూసి ఉంచి ధ్యానంలో కూర్చుంటే పర్వాలేదు, కానీ అదే కళ్ళు తెరిచి కూర్చుంటే బాహ్య ప్రపంచపు ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయి, ఏమి చేయమంటారు? అప్పుడు రమణ మహర్షి ఇలా అన్నారు: కళ్ళు తెరిచి ఉంచినంత మాత్రాన ఏమవుతుంది? ఎలాగైతే నీవు ఇంట్లో కిటికీలు తెరుచుకుని నిద్రపోతావో అలాగే మనసును నిద్రపోయేలా చేయగలిగితే కళ్ళు తెరిచి ఉంచినా ఇబ్బంది ఉండదు. అప్పుడు భక్తుడు ఇలా అడుగుతాడు: మనసును బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలని ఎంత ప్రయత్నించినా దాన్ని నియంత్రించుట మాకు సాధ్యపడటం లేదు స్వామి. అప్పుడు రమణ మహర్షి: అవును, అది నిజమే. ఎలాగైతే చిన్నపిల్లవాడు తన నీడను తాను పట్టుకోవాలని పరిగెడుతూ పట్టుకోలేక ఏడుస్తుంటే తల్లి వచ్చి వాడిని ఆ పని చేయకుండా అడ్డుకుంటుందో, అదే విధముగా మనము కూడా మన మనసు ఎటు వెళ్లకుండా అడ్డుకోవాలి. అప్పుడు భక్తుడు: ఎలా అడ్డుకోగలం స్వామి? అప్పుడు రమణ మహర్షి ఇలా జవాబిచ్చారు: వేదాంతమును వినుట మరియు దానిపై ధ్యానం చేయుట ద్వారా మనసును అదుపులో పెట్టవచ్చు. అప్పుడు భక్తుడు: అంటే మనము బాహ్య సుఖాలను వదిలిపెట్టి ఆత్మానందమును అనుభవించాలనా స్వామి? అప్పుడు రమణ మహర్షి ఇలా అన్నారు: ఆనందము ఎల్లప్పుడూ ఉంటుంది. మనము చేయవలసిందల్లా బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుండి దూరంగా ఉండాలి. అప్పుడు మిగిలేది ఆనందమే. ఆనందము మన స్వభావము, దానికోసం మనము ఎక్కడా వెతకక్కర్లేదు. అప్పుడు భక్తుడు: అదంతా సరే స్వామి, కానీ మేము ఎంత కృషి చేసినా మా మనసును అదుపులో పెట్టడం మా వల్ల కావటం లేదు, ఏం చేయమంటారు? అప్పుడు రమణ మహర్షి నవ్వుతూ ఇలా అన్నారు: తన చేతివేలుని కంటిపై పెట్టుకొని చూడండి. ఈ చిన్న చేతివేలు కంటికి అడ్డుగా ఉండి ఈ ప్రపంచాన్ని కనపడకుండా చేస్తుంది. అలాగే ఈ చిన్న మనసు ఈ విశ్వాన్ని మొత్తం సృష్టించి ఆత్మ జ్ఞానముకు అడ్డు పెడుతుంది. చూడండి, అది ఎంత శక్తివంతమైనదో. నిత్య శాంతి కోసం వైరాగ్యాన్ని వంట పట్టించుకుంటే సరిపోతుందా? వైరాగ్యం అంటే ఒక విషయంపై బలవంతంగా ఇష్టాన్ని చంపుకోవటం కాదు, ఆ వస్తువుపై అయిష్టత ఏర్పడటం కాదు, ఆ వస్తువును పట్టించుకోనంత సహజత్వం రావటం. అలాంటి వైరాగ్య స్థితి మనకు నిత్య శాంతినిస్తుంది. ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటాం. ఇంతలోనే సినిమాకు వెళ్ళాలనిపిస్తుంది, లేదా ఏదైనా వస్తువు కావాలనిపిస్తుంది. అది తీరే వరకు అశాంతి, తీరితే శాంతి. శాంతి ముందే ఉన్నదన్న సత్యం గుర్తిస్తే కోరిక తీర్చుకొని శాంతిని పొందాలనే భ్రమ తొలగుతుంది. కోరిక లేకపోతే ఉన్నది శాంతేనన్న అవగాహనలోకి పయనిస్తాం. దీపానికి వెలుతురు ఎలాగో, కంటికి చూపు ఎలాగో, ఆత్మకు శాంతితో అలా విడదీయలేని బంధం ఉంది అని మనసును అదుపులో పెట్టుకోవడం గురించి చక్కగా వివరించారు.